శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము, రవి యొక్క సంచారం మూలకంగా జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రవి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సూర్యుడు గ్రహరాజు కనుక ఆ సూర్యుడి చుట్టే మిగతా గ్రహాలన్నీ కూడాను తమ తమ కక్షల లోపల తిరుగుతూ ఉంటాయి. కనుక సూర్యుడి యొక్క సంచారము మానవులపైన ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ. అంటే సూర్యుడు ఏ ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు సాధారణంగానంటే, సూర్యుడు తండ్రి, ప్రభుత్వపు పనులు, అధికారము, తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉన్నతాధికారులతో కలిగేటువంటి సంబంధాలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా మనిషి లోపల ఆత్మవిశ్వాసము, మనిషిలో లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడాను సూర్యుడి మూలకంగా వస్తూ ఉంటాయి. తర్వాత రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు, ఉద్యోగులకు ఉద్యోగం ఎలా నడుస్తుంది అనేటువంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము గోచార రీత్యా లేదా జాతకులు జన్మించినటువంటి సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థితి మూలకంగా, సూర్యుడు బలవంతంగా ఉన్నాడా, జన్మ సమయంలో బలహీనంగా ఉన్నాడా, అష్టక వర్గు ఎలా ఉంది, సమరాశిలో ఉన్నాడా, మిత్రరాశిలో ఉన్నాడా, శత్రురాశిలో స్థిరమై ఉన్నాడా జన్మ సమయంలో అనేటువంటి విషయాలపై సూర్యుడి యొక్క ఫలితము ఆధారపడి ఉంటుంది. అయితే గోచార రీత్యా సూర్య భగవానుడి యొక్క సంచారము 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. మేషరాశి వారికి రవి సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, గోచార రీత్యా అంటే జన్మ సమయంలో చంద్రుడు మేషరాశిలో ఉండగా పుట్టినటువంటి వాళ్ళు మేషరాశి జాతకులు అవుతారు. అలాంటి మేషరాశి జాతకులకు సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో, అంటే 15 జూన్ 2026 నుండి 16 జూన్ 2026 మధ్యకాలంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశిలో సంచారం అనేటువంటిది ఈ మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మేషం నుండి మిథునము 3వ స్థానం అవుతుంది. అంటే 3వ స్థానంలో సంచారము సూర్య భగవానుడికి చాలా ఉత్తమమైనటువంటి స్థానం, మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు ఈ స్థానంలో సంచరిస్తున్న సమయంలో. అంతేకాకుండా సూర్యుడు ఈ మేషరాశి అధిపతి కుజుడు మిత్రులు, తర్వాత సూర్యుడు సంచరిస్తున్నటువంటి స్థానము మిథున రాశి, దానికి అధిపతి బుధుడు, అది కూడాను మిత్రగ్రహమే. అంటే మిత్రస్థానంలో సంచరిస్తున్నాడు, అందున 3వ స్థానంలో సంచరిస్తున్నాడు గోచార రీత్యా. కనుక మేషరాశి వారికి ఈ నెల 15/6/2026 నుండి 16/6/2026 ఈ కాలము చాలా కలిసి వస్తుంది. ఏ విషయాలలో మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, తండ్రికి సంబంధించినటువంటి విషయాలు, తండ్రితో సత్సంబంధాలు, తండ్రి మూలకంగా మంచి పనులు ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే చేస్తున్నటువంటి ఉద్యోగం లోపల
కొంత సంతృప్తి పెరుగుతుంది. మంచి పనులు చేయడం మూలకంగా మీ లోపల ఒక ఆత్మవిశ్వాసము, ధైర్యము పెంపొందేటువంటి అవకాశం బాగా ఉంది. ఇక 3వ స్థానం మూలకంగా మీ లోపల ధైర్య సాహసాలు పెరుగుతాయి. తద్వారా మీరు కొంత ఆలోచించి పనులు చేయడం మూలకంగా చాలా విషయాలలో సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు సంస్థ లోపల ఆదరణ బాగా పెరుగుతుంది. సహ ఉద్యోగులతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి సత్సంబంధాలు ఉంటాయి. మంచి ఆదరణ లభిస్తుంది. మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ లాంటివి మీకు చేకూరే అవకాశాలు కూడాను ఉన్నాయి. ప్రయత్నాలు చేసుకున్నట్టయితే మీకు ఇంకా మంచి పొజిషన్ అందులో మీరు పొందేటువంటి అవకాశం బాగా ఉంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్నటువంటి వారి విషయం మనం ఆలోచించినట్టయితే కూడాను చాలా అనుకూలమైనటువంటి సమయము. ప్రైవేటు ఉద్యోగస్తులకు మట్టుకు కొంత బాధ్యత పెరుగుతుంది. పనిభారం పెరగడం మూలకంగా కొన్ని విషయాలలో మీరు నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు కొంత మార్కెటింగ్ ద్వారా, అంటే ప్రచారం ద్వారా మీకు లాభము చేకూరేటువంటి అవకాశం ఉంది. అంటే మీరు చేస్తున్నటువంటి ప్రోడక్ట్ విషయం లోపల మీకు ప్రచారం అవసరం ఉంటుంది. తద్వారా మీకు లాభాలు కనబడుతున్నాయి. ఇకపోతే కమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఆదరణ లభిస్తుంది. మంచి అవకాశాలు వస్తాయి. సంగీత సాహిత్యవేత్తలకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడాను మంచి సమయము బాగా కలిసి వస్తుంది. సోదరులతో పూర్వము ఉన్నటువంటి విభేదాలు ఈ సమయం లోపల తగ్గుముఖం పడుతుంది. వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. అన్యోన్యత అనేటువంటిది బాగా కనబడుతుంది. ప్రయాణాల మూలకంగా లాభము చేకూరుతుంది. కొత్త పరిచయాలతో మీకు భవిష్యత్తు ఒక మార్గ సూచకంగా మీకు కనబడుతుంది. ఇకపోతే విద్యార్థులకు కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడాను ఈ సమయంలో కొంత సమయాన్ని వెచ్చించి ఏకాగ్రతతో ఉన్నట్టయితే చాలా విషయాల్లో సత్ఫలితాలను పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజాదరణ పెరుగుతుంది. కోర్టు కేసుల లోపల కొంత డెవలప్మెంట్ కనబడుతుంది. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న వాటి లోపల కొంత ఈ సమయంలో కదలిక వస్తుంది. ఇక సంతానం విషయం లోపల కూడాను మీకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఒప్పందాలు, వ్యాపార విస్తరణకు కూడాను చాలా అనుకూలమైనటువంటి సమయము. ఓవరాల్గా మనం చూసినట్టయితే మేషరాశి వారికి సూర్యుడు ఈ సమయంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు గనక ఇది అన్ని విధాలుగా మీకు 100% సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంది. ఈ మాసము 15 జూన్ 2026 నుండి 16 జూన్ 2026 ఈ మధ్య కాలము మీకు చాలా అనుకూలంగా ఉంది. దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే చాలా విషయాలలో మీకు మంచి జరుగుతుంది. సూర్యుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సూర్యుడు జన్మస్థానము, ద్వితీయ స్థానము, అర్ధాష్టమ స్థానము అంటే 4వ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, ద్వాదశ స్థానము ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనకు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ గోచారంలో, అంటే ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. అంటే పరిహారాలు చేసుకునే ముందు ఆ సూర్యుడి విషయమై, సూర్యుడి యొక్క సంచారం విషయమై మనము కూలంకషంగా తెలుసుకోవాలి. ఇప్పుడు గోచార రీత్యా ఎలాంటి స్థానాల్లో సంచరిస్తున్నాడు, జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, బలవంతంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, శుభ దృష్టి ఉంది ఆ సూర్యుడి పైన, లేదా అష్టక వర్గులో ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు, ఇవన్నీ కూడాను కూలంకషంగా మనము చూసుకొని సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అయితే సూర్యుడికి యొక్క పరిహారాలలో ముఖ్యమైనటువంటి ఏంటంటే సూర్య నమస్కారాలు చేయడము. ఉదయాన్నే లేచి సూర్యుడికి 12 సార్లు నమస్కారాలు చేసుకోవడము.
సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడము. అంటే అర్ఘ్యప్రదానము అత్యంత ప్రధానమైనటువంటి పరిహారంగా మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదిలిపెట్టడము సూర్య భగవానుడికి. అది మీరు చేసినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. అంటే మీరు ఏం చేయాలి? అర్ఘ్యప్రదానం చేస్తున్నటువంటి సమయంలో ప్రతిరోజు కూడాను సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ఎర్రటి పువ్వులు లేదా అక్షతలు వేసి తూర్పు వైపుకు నిలబడి, అంటే తూర్పు దిశలో మన ముఖాన్ని ఉంచి అటువైపు నిలబడి, అంటే సూర్యోదయం అటువైపు నుంచి అవుతుంది కనుక సూర్యుడికి ఎదురుగా మనం నిలబడి అర్ఘ్యప్రదానం ఇవ్వండి. తద్వారా మీకు ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత కలుగుతుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి పరిహారము. రెండవది, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. మూడవది, సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి గాయత్రి జపము మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అది కూడాను మీరు ప్రతిరోజు చదువుకున్నట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంటుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహము. కాబట్టి మీరు ఈ సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడాను సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయం చదవండి, పారాయణం చేయండి, సూర్య గాయత్రి జపించండి. మీకు ఆరోగ్యము ప్రధానంగా సూర్యుడు ఇస్తాడు. ఆరోగ్యమే ప్రధానం కాబట్టి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నట్టయితే జీవితంలో మనకు కలిగేటువంటి ఫలితాలను అనుభవించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి సూర్యుడిని మీరు ప్రతినిత్యం కూడాను కొలవండి, అనుగ్రహాన్ని పొందండి. శుభం.